ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎంసి సభ్యుల శిక్షణలు 2024-25 అకాడమిక్ సంవత్సరంలో ఎస్ఎంసి సభ్యుల శిక్షణలు, సూచనలు, షెడ్యూలు, బడ్జెట్ మొదలు వాటి గురించి చూద్దాం. జిల్లా, మండల మరియు పాఠశాల స్థాయిలో ఒకరోజు నాన్ రెసిడెన్షియల్ ఎస్ఎంసి శిక్షణ అందించడానికి సూచనలు ఇవ్వబడినాయి. ఈ శిక్షణ కార్యక్రమాలు కాస్కేడ్ మోడ్లో 4 స్థాయిల్లో ప్రణాళిక చేయబడ్డాయి. 2 రోజుల రాష్ట్ర స్థాయి రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమం 2024 అక్టోబర్ 7 మరియు 8 తేదీల్లో విజయవాడలో విజయవంతంగా జరిగింది. జిల్లా, మండల మరియు పాఠశాల స్థాయిలో ఒకరోజు నాన్ రెసిడెన్షియల్ మోడ్లో ఎస్ఎంసి శిక్షణ మరియు వాటి యొక్క తేదీలు ఖరారు చేయబడినాయి. అవి ఏదో చూద్దాం. జిల్లా స్థాయిలో డిస్టిక్ లెవెల్ అయితే 27/12/2024 నుంచి ఈ నెల 27 డిసెంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయి. అదే మండల లెవెల్ అయితే 31 ఈ నెలాఖరులో 31 నుంచి వచ్చే నెల 2వ తేదీ దాకా జరుగుతాయి. స్కూల్ లెవెల్ అయితే 3వ తేదీ జనవరి 3వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జరుగుతాయి. ఇక్కడ జిల్లా స్థాయి శిక్షణ నాన్ రెసిడెన్షియల్ మోడ్లో జరుగుతుంది. జిల్లా స్థాయి శిక్షణ కోసం మొత్తం 3,765 మంది పాల్గొంటారు. అంటే రాష్ట్రంలోని 679 మండలాల నుండి 5 మంది సభ్యులు అనగా ఉపాధ్యాయులు 3, ఇద్దరు ఎస్ఎంసి కమిటీ నుంచి 2, మరి 370 మంది రీసెర్చ్ పర్సన్స్, వాళ్ళందరూ కూడా డివిజన్ వైడ్గా పాల్గొంటారు. మండల స్థాయి నివేశేతర అంటే నాన్ రెసిడెన్షియల్ శిక్షణ కోసం 93,643 మంది పార్టిసిపేట్ చేస్తారు. అంటే ప్రతి పాఠశాల నుండి 2 అంటే 2 సభ్యులు, ఒక ఉపాధ్యాయుడు, ఒక ఎస్ఎంసి సంబంధించినటువంటి వ్యక్తులు హాజరవుతారు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ద డిస్ట్రిక్ట్ వాజ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అండ్ బడ్జెట్ అలొకేటెడ్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ లెవెల్ 1 డే నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మనకి పార్టిసిపెంట్స్ ఎంత అమౌంట్, ఎంతమంది పార్టిసిపెంట్స్ పాల్గొంటారు, వాళ్ళకి ఎంత డబ్బు అంటే బడ్జెట్ రిలీజ్ అయిందో ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి ద టోటల్ నెంబర్ పార్టిసిపెంట్స్ ఫర్ ది స్కూల్ లెవెల్ ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 6,76,720 మంది పాల్గొంటారు అన్నమాట. దీంట్లో 15 మెంబర్స్ అంటే ఫ్రమ్ ఈచ్ స్కూల్ 45,124 స్కూల్స్ 15 మంది లెక్కన ఇక్కడ 6,76,720 మంది 60 మంది పాల్గొంటారు. మరి ద డిస్ట్రిక్ట్ వాస్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అండ్ బడ్జెట్ అలొకేటెడ్ ఫర్ డిస్ట్రిక్ట్, ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మరి బడ్జెట్ అలాటెడ్ అనేటువంటిది ఇక్కడ మనం స్పష్టంగా చూడగలం. జిల్లా వైడ్గా మనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాం అన్నమాట. సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరల్ అధికారులు, జిల్లా స్థాయి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, మండల విద్యాశాఖ అధికారులు మరియు రాష్ట్ర రీసోర్స్ పర్సన్తో కూడిన పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఆదేశించారు. మండల స్థాయిలో ఈ బృందాలు జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో శిక్షణ కార్యక్రమం పర్యవేక్షిస్తాయి. అదనంగా శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం సంబంధిత వ్యక్తులకు అవసరమైన సూచనలను జారీ చేయాలని మరియు అన్ని స్థాయిల శిక్షణలో ఎంఎస్సీలు, ఎస్ఎంసీలు మరియు రీసెర్చ్ పర్సన్ పూర్తి భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని వారికి సూచించబడింది. రాష్ట్రంలోని ప్రాజెక్ట్ డైరెక్టర్, రాష్ట్రంలోని సమగ్ర శిక్ష జిల్లా విద్యాధికారులు అంటే డిఈఓలు మరియు అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు అంటే ఏపీసీలు జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో ఒకరోజు రెసిడెన్షియల్ శిక్షణను అందించిన షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలని దీని ద్వారా తెలియజేయడం జరిగింది. పైన ఈ శిక్షణలు సజావుగా జరిగేలా చూడాలని మరి సమ్మతి నివేదిక సమర్పించాలని వారికి సూచించబడింది.
డిఓ డిఓలు మరియు ఏపీసీఎస్లకు సూచనలు. రాష్ట్రంలోని డిఓలు ఏపీసీలు జిల్లా స్థాయిలో ఎస్ఎంసీల శిక్షణను పర్యవేక్షించడానికి సీఎంఓ కోఆర్డినేటర్ గా మరియు సమగ్ర శిక్ష యొక్క ఇతర సెక్టరల్ అధికారులు మరియు కేఆర్పీలు సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరి అదే విషయాన్ని రాష్ట్రానికి తెలియచేయాలి. కార్యాలయం మరియు ఎస్ఎంసీ శిక్షణలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూసుకోవాలి. రాష్ట్రంలోని డిఓలు ఏపీసీలు మండల స్థాయిలో ఎస్ఎంసీ శిక్షణను పర్యవేక్షించేందుకు ఎంఈఓస్ 1 మరియు 2 కోఆర్డినేటర్లుగా మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లను సభ్యులుగా మరియు డిఆర్పీలతో మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఎస్ఎంసీ మండల స్థాయి శిక్షణను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. రాష్ట్రంలోని డిఓలు మరియు ఏపీసీలు పాఠశాల స్థాయిలో ఎస్ఎంసీ శిక్షణను పర్యవేక్షించేందుకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు 1 మరియు 2 మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు మరియు ఎంఆర్పీలతో సంక్లిష్ట స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డిఓలు ఏపీసీలు జిల్లా మండల మరియు పాఠశాల స్థాయి ఎస్ఎంసీ శిక్షణ కోసం నివేదికలను ఖరారు చేయాలని మరియు ఎస్పీఓకి ముందుగానే తెలియచేయాలని ఆదేశించారు. శిక్షణ తరగతి గదిలో పాల్గొనే వారి సంఖ్య 50 కంటే ఎక్కువ ఉండకూడదు. రాష్ట్రంలోని డిఓలు ఏపీసీలకు ప్రింటెడ్ ఎస్ఎంసీ మాడ్యూల్స్ డిపిఓస్ కి సరఫరా చేయబడతాయని సమాచారం. రాష్ట్రంలోని డిఓలు మరియు ఏపీసీలు ఆయా జిల్లాల్లోని ప్రతి పాఠశాలకు 2 ఎస్ఎంసీ మాడ్యూల్ను పంపిణీ చేయాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలో ఎస్ఎంసీ శిక్షణ పూర్తి చేయడానికి సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ బాధ్యత వహించాలి. ఎస్ఎంసీ సభ్యుల 100% హాజరును నిర్ధారించడం కోసం వారి సంబంధిత జిల్లాల్లోని సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ ద్వారా శిక్షణ తేదీలను అన్ని వాటాదారులకు తెలియచేయాలని ఏపీసీలకు తెలియచేయబడింది. శిక్షణకు హాజరైన ఎస్ఎంసీ సభ్యుల హాజరును సేకరించి డిపిఓ వద్ద ఉంచాలి. జిల్లా మండల పాఠశాల స్థాయిలో శిక్షణ కార్యక్రమంలో నిర్వహణపై వివరణాత్మక నివేదికను ఎస్పీఓకి సమర్పించాలి. ఎస్ఎంసీ శిక్షణను విజయవంతంగా నిర్వహించడానికి సిఎంఆర్టీస్ పీటీఐల సేవలు ఉపయోగించబడతాయి. శిక్షణ ముగింపులో ఎస్ఎంసీ సభ్యులందరూ తమ పాత్రలు మరియు బాధ్యతలు మరియు ఎస్ఎంసీల పనితీరు గురించి తెలుసుకోవాలి. కేఆర్పీస్ డిఆర్పీలు మరియు ఎంఆర్పీలు శిక్షణ కార్యక్రమం పూర్తయ్యే వరకు సమన్వయం మరియు మద్దతు ఇవ్వడానికి బాధ్యత వహిస్తాయి. మండల స్థాయిలో ఎస్ఎంసీ శిక్షణ బాధ్యత తీసుకోవాలని మండల విద్యాధికారులకు సూచించడం జరిగింది. రాష్ట్రంలోని డిఓస్ ఏపీసీలు ఎక్సెల్ ఫార్మాట్ తో పాటు సంతకం చేసిన కాపీని తప్పకుండా ఎస్పీఓకి ఎప్పటికప్పుడు శిక్షణ స్థితిని అందించాలని ఖచ్చితంగా నిర్దేశించబడ్డాయి. రాష్ట్రంలోని డిఓస్ ఏపీసీలు రాష్ట్ర పరిశీలకులతో సమన్వయం చేసుకోవాలని మరియు ఈ కాలంలో ప్లాస్టిక్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గాను మరి 1,92,80,070 రూపాయలని విడుదల చేయడం జరిగింది. ఎవరికంటే ఏపీసీ సమగ్ర శిక్ష ఇన్ ద స్టేట్. సో వారికి విడుదల చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా ఎస్ఎంసీ సభ్యుల శిక్షణలో మరి 2024-25 సంబంధించి ఈ విధంగా జరుగుతాయి. ఇందాక మనం షెడ్యూల్ గా చెప్పుకున్నాం, ఎప్పుడెప్పుడు ఏ జరుగుతాయి అనేటువంటిది ఆ షెడ్యూల్ ప్రకారం మాత్రం జరుగుతాయి. ఎక్కడండి డిస్ట్రిక్ట్ లెవెల్ ఎప్పుడు జరుగుతుంది, మండల లెవెల్ ఎప్పుడు జరుగుతుంది, స్కూల్ లెవెల్ ఎప్పుడు జరుగుతుంది నీట్గా ఇచ్చేస్తున్నారు. దీని ప్రకారమే ఆయా సమయాల్లో వీటిని నిర్వర్తించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.